రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల కజకిస్తాన్లో జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్ మరవక ముందే మరొక సంఘటన సౌత్ కొరియాలో జరిగింది. సౌత్ కొరియాలోని ముయూన్ ఎయిర్పోర్టులో అదుపు తప్పి గోడను ఢీకొట్టింది జేజు ఎయిర్లైన్ కు చెందిన విమానం. గోడను ఢీకొట్టగానే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. స్పాట్ కు చేరుకున్న సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టారు. ఘటనలో 28 మంది ప్రయాణికులు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రమాద సమయంలో విమానంలో 175 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది ఉన్నారు. బ్యాంకాక్ నుంచి మయూన్ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పక్షి తాకడంతోనే ల్యాండింగ్ గేర్ దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. కజకిస్తాన్లోని బాకులో జరిగిన విమాన ప్రమాదంలో 38 మంది ప్రయాణికులు మరణించారు. మరో 29 మంది ప్రాణాలతో బయటపడ్డారు. బాకు నుంచి రష్యాలోని గ్రోస్నీకి వెళ్తుండగా ఫ్లైట్ కుప్పకూలింది. ప్రమాదానికి రష్యాకు చెందిన డ్రోన్లే కారణమని వస్తున్న ఆరోపణలను కెమిన్ ఖండించింది. వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల కజకిస్తాన్లో జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్ మరవక ముందే మరొక సంఘటన సౌత్ కొరియాలో జరిగింది. సౌత్ కొరియాలోని మయూన్ ఎయిర్పోర్టులో అదుపు తప్పి గోడను ఢీకొట్టింది జేజు ఎయిర్లైన్ కు చెందిన విమానం. గోడను ఢీకొట్టగానే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. స్పాట్ కు చేరుకున్న సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టారు. ఘటనలో 28 మంది ప్రయాణికులు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ఇక మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రమాద సమయంలో విమానంలో 175 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది ఉన్నారు. బ్యాంకాక్ నుంచి మయూన్ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పక్షి తాకడంతోనే ల్యాండింగ్ గేర్ దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. కజకిస్తాన్లోని బాకులో జరిగిన విమాన ప్రమాదంలో 38 మంది ప్రయాణికులు మరణించారు. మరో 29 మంది ప్రాణాలతో బయటపడ్డారు. బాకు నుంచి రష్యాలోని గ్రోస్నీకి వెళ్తుండగా ఫ్లైట్ కుప్పకూలింది. ప్రమాదానికి రష్యాకు చెందిన డ్రోన్లే కారణమని వస్తున్న ఆరోపణలను క్రెమ్లిన్ ఖండించింది. 착륙한 뒤 활주로를 이탈해 공항 담장 끝까지가 폭발했다고 합니다. 다시 한번 전해드리겠습니다. 오늘 오전 9시 10분쯤 전남 무안공항에 들어온 제보에 따르면 비행기는 착륙 중에 랜딩 기어가 내려오지 않았고 착륙한 뒤 활주로를 이탈해 공항 담장 끝까지가 폭발했다고 합니다. 다시 한번 전해드리겠습니다. 오늘 오전 9시 10분쯤 전남 무안공항에 들어온 제보에 따르면 వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల కజకిస్తాన్లో జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్ మరవక ముందే మరొక సంఘటన సౌత్ కొరియాలో జరిగింది. సౌత్ కొరియాలోని మయూన్ ఎయిర్పోర్టులో అదుపు తప్పి గోడను ఢీకొట్టింది జేజు ఎయిర్లైన్ కు చెందిన విమానం. గోడను ఢీకొట్టగానే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. స్పాట్ కు చేరుకున్న సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టారు. ఈ ఘటనలో 28 మంది ప్రయాణికులు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ఇక మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. 착륙한 뒤 활주로를 이탈해 공항 담장 끝까지가 폭발했다고 합니다. 다시 한번 전해드리겠습니다.